రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేపు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అటు బడ్జెట్ ఆమోదం కోసం రేపు ఉదయం 9 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అటు శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వ్యవసాయ బడ్జెట్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్. బడ్జెట్ ఆమోదం కోసం రేపు ఉదయం 9 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ ఆమోదం తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఇక శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీలో ఏపీ సర్కార్ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ ఆమోదం కోసం రేపు ఉదయం 9 గంటలకు భేటీ కాబోతున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, ఆంధ్రప్రదేశ్ 25-26 ఆర్థిక సంవత్సరానికి కావాల్సినటువంటి బడ్జెట్ ని రేపు ఉదయం 10 గంటలకే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దాదాపు 3,20,000 కోట్ల రూపాయలతో రూపొందించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ ని రేపు ఉదయం 10 గంటలకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దీనికి ముందు 9 గంటలకు జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ని ఆమోదించి మంత్రిమండలి ఆమోదిస్తుంది. ఆ తర్వాత బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ముఖ్యంగా సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలని పొందుపరిచారు. వాటికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వటం, సూపర్ 6 ఎన్నికల ముందు ఏవైతే రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారో వాటికి నెరవేర్చే దిశగా పూర్తి స్థాయి కార్యాచరణ కూడా దీంట్లో ప్రవేశపెడతారు. ఇప్పటికే అమలు చేసిన పథకాలతో పాటు సూపర్ 6 పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో వాటి తల్లికి వందనం, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా మిగతా పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, వీటికి సంబంధించి సూపర్ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి స్థాయిలో బడ్జెట్ ని 25-26లో ప్రవేశపెడతా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కార్యాచరణ అంతా కూడా పూర్తయింది. దీనితో పాటు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్నటువంటి సవాళ్లు, ఆరోపణలు పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చే దిశగా బడ్జెట్ లో రూపకల్పన చేశారు. తగినటువంటి నిధులు కేటాయింపులు చేశారు. పూర్తి స్థాయిలో ప్రజారంజకంగా ఉంటుందనే బడ్జెట్ అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అభివృద్ది, సంక్షేమంతో పాటు మొత్తం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకి అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు ఎలా సమకూరుతాయి, పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, సకాలంలో పూర్తి చేయడానికి ఎలాంటి కార్యాచరణ ఉంది, ఎంత మేరకు నిధులు కేటాయింపు చేశారు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఏపీ బడ్జెట్ లో 25-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ప్రవేశపెడతా ఉన్నారు. దీనికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మొదటిసారి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులతో కూడా, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కూడా ముఖ్యమంత్రి దఫదఫాలుగా చేసినటువంటి సమీక్షా సమావేశాలు, కూడికలు, తీసివేతలు, అదేవిధంగా వస్తున్నటువంటి ఆదాయం, ఖర్చు తదితర అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన మీదట 3,20,000 కోట్ల రూపాయలతో రూపొందినటువంటి బడ్జెట్ ని రేపు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఉభయ సభల ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనితో పాటు మొత్తం బడ్జెట్ లో కేటాయింపులు వివిధ అన్ని శాఖలకు కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ వర్గాలు, అదేవిధంగా మహిళలు, యువత, వీరన్నిటికీ సంబంధించినటువంటి ప్రతి శాఖకు కూడా సముచితమైనటువంటి నిధుల్ని కేటాయింపులు చేసినటువంటి నేపథ్యం ఉంది. వీటితో పాటు నియోజకవర్గాలకు కూడా ప్రత్యేకమైనటువంటి నిధులను కూడా బడ్జెట్ లో కేటాయిస్తున్నారు. దీనితో పాటు ప్రతి జిల్లాకు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సుమారు ₹1,00,00,000 నిధులు కూడా అట్లా పెట్టేటటువంటి దిశగా ఏవే అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఆ నిధుల్ని కేటాయించడం, ఆ నిధుల్ని వినియోగించే దిశగా ప్రతి జిల్లా కలెక్టర్ కి కూడా ₹1,00,00,000 నిధులు కూడా కేటాయించేటటువంటి అంశాన్ని కూడా ఏపీ బడ్జెట్ లో పొందుపరిచేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.